ఏంటమ్మా ఇదంతా? నువ్వు కారు తోడవడం ఏంటి? ఏం లేదు సార్, నాకు అప్పచెప్పిన పని చేస్తున్నాను. ఇన్నాళ్ళుగా నేను చేస్తున్నది అదే కదా సార్. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈ పని నీకు అప్పచెప్పడం ఏంటి? సార్ ఏమైందంటే అయినా నీలాంటి వాణ్ణి పనిలో ఎవరు పెట్టుకుంటారో? నేనే పెట్టుకున్నాను. చూడు, నీ డ్యూటీ నువ్వు సరిగా చేస్తే బెటర్. ఇది నా ఆఫీస్, శాలరీ ఇచ్చేది నేను. వెళ్ళి నా కార్ తోడు. లక్ష్మి రా. అశ్విన్, అశ్విన్, ఒరే అశ్విన్, 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 ఒరే అశ్విన్. ఏంటి నాన్న అరుస్తున్నావు? ఏమనుకుంటున్నావురా నువ్వు? నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నావా? లక్ష్మితో కారు క్లీన్ చేయిస్తున్నావు. రే, తను ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడిందో తెలుసా? ఈరోజు ఈ కంపెనీ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం ఆవిడే. అంతేకాదు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా ఆడవాళ్లే. వాళ్ళకంటూ ఒక గౌరవం ఉంది. ఆడవాళ్లు శక్తి స్వరూపులు అంటారు. అందరూ కలిసి నీకు తగిన శాస్తి చేస్తే నిన్ను కాపాడే వాళ్లే ఉండరు. ఆది శక్తుల వల్ల నడుస్తున్న కంపెనీరా ఇది. ఆడవాళ్లనే అవమానిస్తావా? ఇప్పుడే లక్ష్మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ఛాన్సే లేదు. నేను బాస్ని, తనకి సారీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పండి డాడీ. నువ్వు చేసిన పనికి ఇప్పుడే నీ చెంప పగలగొట్టాలని ఉంది. సార్ పర్వాలేదు సార్, ఈ గొడవ ఇంతటితో ఆపేయండి, పెద్దది చేయకండి. నువ్వు ఆగమ్మా. అశ్విన్ నీ కాళ్ళ మీద పడినా తప్పు లేదు. రేయ్, నీకే చెప్పేది, సారీ చెప్పు. ఏంట్రా అలా చూస్తున్నావు? చెప్పు. సారీ. తప్పకండి.